హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనుజ ఫ్యామిలీ వ్లాగ్స్. మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇవాళ గోల్డ్ షాపింగ్ వెళ్తున్నాము. చూసేయండి, మీకు కూడా చూపిస్తాను. మా పాప బర్త్డే కోసమని గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళాము. అన్వర్ లగ్జరీకి వెళ్ళాము. ఇక్కడ చూడండి, అస్సలు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. షాక్ అయిపోయాను చూసారా ఎంతమంది జనాలు. అసలు గోల్డ్ కొనడానికి వచ్చారా లేకపోతే ఏదన్నా ఫ్రీగా పంచుతుంటే నిల్చున్నారా అన్నట్టు అనిపించింది నాకు. ఎంతమంది అండి, అసలు ఎంతమంది ఉన్నారో. లైన్లో వెయిట్ చేయడానికే చాలా టైం పట్టింది. షాప్ అయితే చిన్నగానే ఉంది, కానీ చాలామంది జనాలు ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ జీరో మేకింగ్ ఛార్జెస్. మనం ఏ ఐటెం తీసుకున్నా కానీ జీరో మేకింగ్తో తీసుకోవచ్చు. ఇందుకోసమే ఇక్కడ ఇంతమంది కస్టమర్స్. డిజైన్స్ కూడా చాలా వరకు బాగున్నాయి. కొన్ని అరబిక్ డిజైన్స్, అలా డిజైన్స్ కేరళ మోడలు అలాంటివన్నీ ఉన్నాయి. అసలు బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎన్ని వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయో అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అనుకోండి ఈ గోల్డ్ చూస్తుంటే. కాకపోతే మనం ఎక్కువ ఇప్పుడు లక్ష్మీ మోడలు, రామ్ పరివార్ అలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి కదా, ఇలాంటివైతే ఇక్కడ దొరకవు. వాటి కోసం అయితే ఇక్కడికి రానవసరం లేదు. బ్యాంగిల్స్ చూసారా, చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. చాలా మంది సేల్ పర్సన్స్ ఉన్నారు, అయినా కానీ అంతమంది కస్టమర్స్కి సరిపోవట్లేదు. ఒక్కొక్క సేల్ పర్సన్ ఒక్కొక్క కస్టమర్ సాటిస్ఫైడ్ అయ్యే వరకు చూపిస్తూ ఉన్నారు. ఏం విసిగించుకోకుండా నీట్గా చూపించారు. టర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి మనకి చూపించడం స్టార్ట్ చేస్తే ఇంకెవరికి చూపించారు, మనకే చూపిస్తారు నీట్గా. అలాగా మేము నీట్గానే చూసుకొని 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాను మా పాప బర్త్డే కోసం. ఎవరైనా మా పాప బర్త్డే వ్లాగ్ చూస్తుంటే పాపకి వేసున్నాను. మీలో ఎంతమంది చూసారో ఒకసారి చూడకపోయింటే ఆ వ్లాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ షాప్లో అయితే ప్రతిదీ దొరుకుతుంది. చైన్స్, అలాగే నెక్లెస్, రింగ్స్, డాలర్స్, మెన్స్ వేసుకునే పెద్ద చైన్స్, ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, అసలు అన్నీ దొరుకుతున్నాయి. బ్లాక్ బీడ్స్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే చాలా ఓల్డ్ మోడల్గా ఉన్నాయి. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా గోల్డ్ వెయిటే వేస్తారంట. ఇయర్ రింగ్స్కి అయితే హుక్ మోడల్ ఉంది, మనలాగా స్క్రూ మోడల్ అయితే అక్కడ దొరకట్లేదు. ఇక్కడ వ్యాట్ వచ్చి 5% ఉంటుంది. అలాగే విజిటర్స్కి అయితే మనకి ఎయిర్పోర్ట్లో వ్యాట్ని రిటర్న్ చేస్తారు. 85% రిటర్న్ చేస్తారు, 15% అలాగా కట్ చేసుకుంటారు. 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మీద అయితే వ్యాట్ కూడా లేదంటండి ఇక్కడ. 22 క్యారెట్ గోల్డ్ కాయిన్ అయితే వ్యాట్ పడుతుంది 5%. అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా చాలా ఉన్నాయి. 1 kg గోల్డ్ కాయిన్ కూడా ఉందండి. డైమండ్ జ్యువెలరీ కూడా ఉంది, చూసారా. 599 AEDకి డైమండ్ జ్యువెలరీ వస్తుంది. డైమండ్ జ్యువెలరీ అయితే సింపుల్ డిజైన్స్లో చాలా బాగుంది. కానీ నాకు ఒక డౌట్, డైమండ్ జ్యువెలరీ రిప్లికా గోల్డ్లో ఎందుకు చేయరండి? ఎంత బాగున్నాయో సింపుల్గా, నాకు చాలా నచ్చాయి. కానీ మనకి డైమండ్స్ మీద ఎలాంటి అవగాహన లేదు, అందుకే వాటి జోలికి అసలు వెళ్ళలేదు. చూసి కామ్ అయిపోయాం అంతే. నాకు అనిపించింది గర్ల్ జ్యువెలరీలో కూడా ఇలాంటివి ఉంటే బాగుండేది కదా అని. అంత సింపుల్గా డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. గ్రీన్ కలర్ది చూసారా ఎలా ఉందో. డైమండ్ జ్యువెలరీలో అయితే నాకు డిజైన్స్ చాలా బాగా నచ్చాయి, గోల్డ్ కంటే కూడాను. డైమండ్ జ్యువెలరీకి అయితే ఒక ఐటెంకి ప్రైస్ వేస్తున్నారు, అంతేకాని వెయిట్ అలా ఏం ఉండదేమో. డైమండ్ జ్యువెలరీ అంతా 18 క్యారెట్స్ కదా, ఇక్కడ మనకి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్, 21 క్యారెట్స్లో కూడా దొరుకుతుంది. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు హాలిడే అండి, అందుకని షాప్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ చేసేసి ఉన్నారు. నేను డిస్ప్లేలో ఉన్న వాటిని చాలా యూనిక్గా అనిపించాయి నాకు ఈ డిజైన్స్, అందుకని వీడియో తీశాను. నాకు ఒక కోరిక ఉంది, అసలు ఇలాంటి డిజైన్స్ ఎవరి కోసం చేస్తారు, ఎవరు వేసుకుంటారు అని చూడాలనిపిస్తుంది. ఈ క్రోకోడైల్స్ ఇవన్నీ ఎవరు వేసుకుంటారండి? మీరు ఎప్పుడన్నా చూసారా ఇలాంటివి వేసుకున్న వాళ్ళని? ఎప్పుడైనా చూసారా? ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ వాటికి. అసలుకి డిజైనర్స్కి థాట్ ఎలా వచ్చిందో ఇలాంటి క్రోకోడైల్స్ కానీ ఇలాంటి జంతువులన్నీ చేయాలని. వాళ్ళు ఎవరు వేసుకుంటారని చేస్తారో మరి. పర్టికులర్గా ఏమన్నా వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయా ఏంటో ఇలాంటివి చేస్తున్నారు. అండ్ కొన్ని అరబిక్ డిజైన్స్ ఏమో ఇవి చూడండి. చేతి గాజులు, అవి ఒక బ్రాస్లైట్ లాగా అంత పెద్దది. ఇక్కడ చూడండి పాము, ఆ పాముని వేసుకొని తిరుగుతారా ఎవరైనా?
చేతికి అంతంత పెద్ద బ్యాంగిల్సో అది బ్రాస్లెట్సో ఏమో మరి అవి ఎవరు వేసుకుంటున్నారు ఇప్పుడు. మనకి ముత్యాలు పగడాలు అంటారు కదా, అలాగా పూసలతో అవి ఉన్నాయి. బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి దుబాయ్లో. అన్వర్లో అంతగా ఏం లేదు, కొంచెం రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. మిగతా షాప్స్లో అయితే చాలా బాగున్నాయి నెక్ సెట్స్. ఇది చూసారా, 250 గ్రామ్స్ హైయెస్ట్ ఇక్కడ ఇదే పెట్టినట్టున్నారు. గోల్డ్ కాయిన్ మనం ఇండియాకి తీసుకెళ్ళాలంటే గోల్డ్ కాయిన్స్ తీసుకెళ్ళకూడదు, అందుకని ఏదన్నా ఆర్నమెంట్ రూపంలోనే తీసుకెళ్ళాలి. అండ్ లిమిట్ కూడా ఉంటుందండి. మెన్స్ అయితే 20 గ్రామ్స్ వరకు తీసుకెళ్ళచ్చు, అలాగే ఉమెన్ అయితే 40 గ్రామ్స్ తీసుకెళ్ళచ్చు. కానీ మనం వేసుకున్న వాటికి పెద్దగా రిస్ట్రిక్షన్ ఉండదు అనేది విన్నాను, మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. ఇక్కడ చూడండి కన్ను చేశారు, కన్నుతో కూడా ఇయర్ రింగ్స్. అసలు కన్ను ఎంత డీటెయిలింగ్గా ఉందో, చాలా బాగుండింది, రియలిస్టిక్గా అనిపించింది. డిజైన్స్ అన్నీ అసలు వాళ్ళ థాట్స్కే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, ఎలాంటి థాట్స్ వస్తాయో వాళ్ళందరికీ. ఇక్కడ చూడండి నెక్ సెట్ డిస్ప్లేలో చాంద్బాలి మోడల్ ఏమో చాలా బాగుంది కదా, అది నాకు చాలా నచ్చింది. ఇంకా అన్నీ డిస్ప్లేలో పెట్టినవి అట్లా చూసుకుంటూ వెళ్ళాము, షాప్కి అయితే వెళ్ళలేదు. గోల్డెన్ స్పూన్ విన్నాం కానీ గోల్డెన్ షూ మాత్రం ఇక్కడే చూశాను నేను. ఆ షూస్ వేసుకొని బయటకు వస్తారా లేకపోతే షోకేస్లో పెట్టుకుంటారా, మీకు ఏమన్నా తెలుసా? ఒకసారి కమెంట్ చేయండి నాకు. మా పాప అయితే పాపం మా ఎండలో తిరిగి అలిసిపోయి నీరసించిపోయింది. కొన్ని షాప్సే ఓపెన్ ఉన్నాయి, అలాగ డిస్ప్లేలో పెట్టినవి చూసుకుంటూ వెళ్ళాము. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే రెగ్యులర్గా అనిపించాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించాయి ఈ డిజైన్స్ అనేది కమెంట్ చేయండి. కొన్ని అయితే చాలా బాగున్నాయి కదా, మనకి ఇండియాలో కూడా దొరకవేమో కొన్ని మోడల్స్. మనకి నచ్చిన వెయిట్లో లేకపోతే ఇండియాకి తీసుకెళ్ళడం చాలా కష్టమవుతుంది కదా. ఈ మోడల్ చూసారా, బుట్టల మోడలు ఎంత హెవీగా ఉందో, ఒకటి వేసుకుంటే చాలు ఫుల్ గ్రాండ్ అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద నెక్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంత హెవీగా ఉండేవి మనం ఇండియాకి తీసుకెళ్ళడం అస్సలు సాధ్యం కాదు, కస్టమ్ డ్యూటీస్ కట్టాలి, అవే చాలా ఎక్కువ అయిపోతాయి. దాని బదులు ఇండియాలో కొనుక్కోవడం మంచిది. ఇంకా చూసారా ఎంత హెవీగా ఉందో, అసలు ఇంత హెవీ ఎవరన్నా వేసుకుంటే చూడాలనిపిస్తుంది. మనం ఎలాగో కొనుక్కొని వేసుకునే అంత బడ్జెట్ అయితే అస్సలకి లేదు, కనీసం ఎవరన్నా వేసుకుంటే చూద్దాం. షాప్లో వేసుకోవడం వేరు, బయట వేసుకొని తిరిగే వాళ్ళ సంగతి నేను అంటున్నది. ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చెవులు జారిపోతాయేమో కదా. ఇది చూడండి మళ్ళీ ఇంకొక గోల్డెన్ షూ, ఎంత పెద్ద చైన్ ఉందో, మళ్ళీ సేమ్ బ్రాస్లెట్ కూడాను. ఇవైతే మన దేవుళ్ళ విగ్రహాలు చిన్నవి చాలా బాగున్నాయి కదా. ఇదేనండి ఇవాల్టి వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.